ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు సూడోమోనాస్ ఏరోజినోజా అండ్ బర్కోల్డేరియా కెపాషియా. ఓకే, దీస్ టూ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నార్మల్లీ గ్రామ్ నెగిటివ్ సేమ్ క్లాసిఫికేషన్. గ్రామ్ నెగిటివ్ కోకై, బ్యాసిల్లై. ఇది డిప్లో కోకై అంటారు. బ్యాసిల్లైలో 3 టైప్స్ ఉంటాయి. నార్మల్ బ్యాసిల్లై, కర్వ్డ్ రాడ్స్ ఒకటి, దాని తర్వాత అదేంటిది డిప్లో కోకై, నౌ కోకా బ్యాసిల్లై. ఓకే, నౌ బ్యాసిల్లై దాంట్లో బేస్డ్ ఆన్ లాక్టోస్ ఫర్మెంటేషన్ ప్రకారం 2 టైప్స్ లెక్క డివైడ్ చేశారు, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ పాజిటివ్ దాంట్లో మనకి సిఈఈకేఎస్ అనేది వస్తుంది. సెరేషియా, క్లెప్సియల్లా, ఈకోలా, ఎంట్రోబ్యాక్టర్ అండ్ సిట్రోబ్యాక్టర్. అండ్ నెగిటివ్ దగ్గరకు వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఆక్సిడేస్ టెస్ట్ 2 టైప్స్ లెక్క ఉంటుంది. దట్ ఈస్ బీపీ అండ్ నెగిటివ్ వచ్చేసరికి దాని మీద టీఎస్ఐ అగార్ వాడితే మనకి H2S ప్రొడ్యూస్ అవుతుందో లేదా అని దాని ప్రకారం 2 లెక్క డివైడ్ చేసి ఉంటుంది. దట్ ఈస్ పాజిటివ్ అండ్ నెగిటివ్, పుస్సీ అని అంటారు. ప్రోటియస్, సాల్మొనెల్లా, షిగెల్లా అండ్ ఎరిసినియా. ఈ బీపీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ అయిపోతున్నాం. సో గ్రామ్ నెగిటివ్ లాక్టోస్ ఫర్మెంటేషన్ చేయట్లేదు. ఆక్సిడేస్ పాజిటివ్ దాంట్లో మనకి 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి. దట్ ఈస్ బర్కోల్డేరియా అండ్ సూడోమోనాస్. సో దిస్ ఇస్ అబౌట్ ఇది. నౌ కమింగ్ టు ఫస్ట్ వన్, సూడోమోనాస్ ఏరోజినోజా. ఓకే, నేమ్లోనే ఉంది ఏరోజినోజా అంటే దిస్ ఇస్ అన్ ఏరోబ్. It is an aerobe. Okay, it is a gram negative bacilli which is lactose fermenting negative and oxidase positive and catalase positive. Catalase positive organisms ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, catalase positive దాంట్లో ఫస్ట్ గ్రామ్ పాజిటివ్ ఒకటి, గ్రామ్ నెగిటివ్ ఒకటి అండ్ ఫంగై దాంట్లో మనకి క్యాండిడా వస్తుంది అండ్ ఆస్పర్జిల్లస్. గ్రామ్ నెగిటివ్ దగ్గర బర్కోల్డేరియా కెపాషియేటా అండ్ సూడోమోనాస్. ఇవి 2 అయిపోయిన తర్వాత ఈకోలై అండ్ సరేషియా. దాని తర్వాత ఇవి 2 అయిపోయిన తర్వాత బార్డిటెల్లా పర్ట్యూసిస్ అండ్ హెచ్ పైలోరి. దీస్ ఆర్ ద గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ క్యాటలిస్ట్ పాజిటివ్. గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం క్యాటలిస్ట్ పాజిటివ్. గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజం వచ్చేసరికి ఫస్ట్ మనకు గుర్తుకోవాల్సింది స్టాఫైలోకోకస్. ఓకే, స్టాఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్ కాదు. లిస్టీరియా అండ్ నోకార్డియా. ఓకే, లిస్టీరియా, నోకార్డియా అండ్ స్టాఫైలోకోకస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాటలిస్ట్ పాజిటివ్. సో సూడోమోనాస్ ఎరోజినోసా వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఏరోబ్ గ్రామ్ నెగిటివ్ bacilli which is lactose fermenting negative, oxidase positive and it is a catalase కూడా పాజిటివ్. నౌ కమింగ్ టు దీని స్పెషాలిటీ ఏంటిదంటే, స్పెషల్ ఫీచర్స్ చాలా ఉంటాయి. ఫస్ట్, ఇట్ ఈస్ ఎ పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సేమ్ as సెరేషియా ప్రొడ్యూసెస్ రెడ్ కలర్ పిగ్మెంట్, అది యూటీఐ చేస్తుంది. ఇక్కడ స్పెషల్ పిగ్మెంట్ ఏంటిది, 2 ఉంటాయి, పి అండ్ పి. దట్ ఈస్ పయోసయనిన్ అండ్ పయోవర్డిన్. వర్డిన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, పయోసైనిన్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ పయోసైనిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పయోసైనిన్ ప్రొడ్యూసెస్ reactive oxygenic species inhibit competing pathogen. Okay, competing pathogens ని ఇన్హిబిట్ చేయడానికి ఇది రెస్పిరేటరీ బర్స్ట్లో ఉంటుంది. రెస్పిరేటరీ బర్స్ట్లో Pseudomonas produces pyocynin which is blue color. It is a reactive oxygenic species against competing pathogens. సో అది దీని పిగ్మెంట్స్. సెకండ్ వచ్చేసరికి బయోఫిలిం అనేది ఇట్ ఈస్ ఎ క్యాప్స్యూల్ స్లైమ్ లేయర్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే HAVE. ఓకే, HAVE ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బయోఫిలిం ఎగ్జాంపుల్స్. ఇదేంటి, నాన్ టైపబుల్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా. ఏ వచ్చేసరికి ఏరోజినోజా, సూడోమోనాస్ ఎరోజినోజా. వి వచ్చేసరికి విరిడెన్స్ అంటే స్ట్రెప్టోకోకస్ విరిడెన్స్. దాంట్లో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మ్యూటన్స్, మైటిస్ లేదు, మ్యూటన్స్ ఒకటి ఉంది, మ్యూటన్స్ అండ్ ఎస్ సాంగ్వినస్. నెక్స్ట్ ఈ ఫర్ ఎపిడర్మిస్. ఓకే, స్టాఫైలోకోకస్ ఎపిడర్మిస్, స్ట్రెప్టోకోకస్ వర్డిన్స్ అండ్ ఏరోజినోజా అండ్ నాన్ టైపబుల్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోఫిలిం
క్యాప్సూల్ స్లైమ్ అని అంటారు. దీనికి క్యాప్సూల్ స్లైమ్ లేయర్ ఉంటుంది. దిస్ హ్యావింగ్ మ్యూకాయిడ్ పాలీసాకరైడ్ బయోఫిలిం ఉంటుంది. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద బయోఫిలిం? యూజెస్ ఆఫ్ ద బయోఫిలిం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యాంటీఫాగోసైటిక్, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది, యాంటీఫాగోసైటిక్ ఉంటుంది, అండ్ హెల్ప్స్ ఇన్ అడిషన్. ఓకే, హెల్ప్ ఇన్ గెట్టింగ్ అడిషన్ విత్ ద హోస్ట్ సెల్. అడిషన్కి హెల్ప్ అవుతుంది. యాంటీఫాగోసైటిక్ అండ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. So these are the examples of biofilm forming organisms and these are the uses of biofilm. And Pseudomonas కూడా ఒక biofilm organism. నెక్స్ట్ ఇంకో స్పెసిఫిక్ ఫీచర్ ఏంటిదంటే ఇట్ హ్యావ్ ఇంక్రీజ్ విరులెన్స్ ఇన్ అసిడిక్ ఎన్వైరన్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజ్ విరులెన్స్ ఇన్ అసిడిక్ ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైట్. వేర్ ఇస్ ఇట్ ప్రజెంట్? నార్మల్గా ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ 3 places. ఏంటిది? కాంటాక్ట్ లెన్స్ ఒకటి, నెక్స్ట్ వెంటిలేటర్స్ ఒకటి, నెక్స్ట్ సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్స్. ఓకే, సిస్టిక్ ఫైబ్రోసిస్కి అసోసియేటెడ్ ఉంటాయి. వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా దాంతో కూడా ఇట్ ఇస్ అసోసియేటెడ్. అండ్ కాంటాక్ట్ లెన్స్ యూజర్స్కి కెరటైటిస్ అండ్ అల్సర్స్. ఓకే, కార్నియల్ అల్సర్స్ ఆర్ కెరటైటిస్. కెరటైటిస్, ventilator associated pneumonia, cystic fibrosis. These are the associations with colonization sites of Pseudomonas. In the respiratory tree lo cystic fibrosis and ventilator associated pneumonia. In contact lens lo it causes keratitis and ulcers. Now coming to inka further specific features. Fifth point, PEEP. Okay, P stands for pyocyanin, pyovertin. ఇవి మనం పిగ్మెంట్స్ ముందే డిస్కస్ చేసాం. నెక్స్ట్ దిస్ P stands for phospholipase C. Phospholipase ఏం చేస్తే degrades. C for cell membrane. It degrades the cell membrane. Phospholipase C degrades the cell membrane. Now coming to 2 E's. ఒకటి exotoxin, ఇంకోటి endotoxin. Okay, ఈ endotoxin causes sepsis. It is associated with sepsis. And endotoxin causes fever కానీ షాక్ కానీ sepsis. నెక్స్ట్ ఎగ్జోటాక్సిన్ అనేది ప్రొడ్యూసెస్ ఎగ్జోటాక్సిన్ ఏ. ఇదేం చేస్తుంది? ఇట్ కాజెస్ ఏడిపి రైబోసైలేషన్ చేస్తుంది. దీనివల్ల మనకి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ EIF2ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇట్ ఇన్హిబిట్స్ బై ఏడిపి రైబోసైలేషన్ ఇట్ ఇన్హిబిట్స్ EIF2 విచ్ కాజెస్ మనకి ట్రాన్స్లేషన్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, డిక్రీస్ translation leading to decreased protein synthesis and leading to host cell death. ఈ EIF2ని ఇన్హిబిట్ చేసేది it is similar to, okay, this is the most important one, similar to Corynebacterium diphtherial toxin also have the same effect. It produces exotoxin A which causes ADP ribosylation and inhibits elongation factor 2, thereby decreasing the translation and decreasing the protein synthesis, causes host cell death. Okay, so this is about specific features of Pseudomonas. Acidic environment ఒకటి, and sites ఒకటి, biofilm ఒకటి, and types of pigment producing ఒకటి. It is also a catalyst positive organism. So these are the specific features which is most important to remember. దాని తర్వాత అసోసియేషన్స్ ఆఫ్ Pseudomonas వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో Pseudomonas దాని అసోసియేషన్ SEUDOMONAS. Okay, first associations చూస్తే it is associated with pneumonia, it is associated with sepsis, it is associated with UTI. Okay, it is associated with diabetes mellitus, it is associated with osteomyelitis. ఇంకో O అంటే otitis externa. ఇది చాలా ఇంపార్టెంట్, otitis externa. అండ్ N for nosocomial అంటే హాస్పిటల్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ A for అడిక్షన్ అంటే IV drug users addiction. సో అసోసియేటెడ్ ఫీచర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ నిమోనియా, సెప్సిస్, UTI, డయాబెటిస్ mellitus, osteomyelitis, otitis externa, nosocomial infection అండ్ అడిక్షన్స్, దట్ ఈస్ IV drug abusers. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ కాజెస్ స్కిన్లో ఎక్తైమా గ్యాంగ్రీనోజం. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు ఇది బాడీ అనుకుంటే ర్యాపిడ్లీ నెక్రోటిక్ క్యూటేనియస్ లీజన్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్స్, డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇట్ కాజెస్ ర్యాపిడ్ నెక్రోటైజింగ్ క్యూటేనియస్ లీజన్. ర్యాపిడ్ నెక్రోటైజింగ్ క్యూటేనియస్ లీజన్ ఇట్లా మనకి డయాగ్రామ్ చూపెడతారు. మోస్ట్ కామన్ డయాగ్రామ్ ఇది. మనకి ర్యాపిడ్ నెక్రోటైజింగ్ క్యూటేనియస్ లీజన్ విచ్ ఇస్ కాజ్ డ్యూ టు సూడోమోనాస్. నెక్స్ట్ యూటీఐ, ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ యూటీఐ. యూటీఐ ఏంటిది? బ్లూ గ్రీన్ పిగ్మెంట్ అండ్ ఫ్రూటీ ఓడర్. ఫ్రూటీ ఓడర్. ఓడర్ అంటే స్పెసిఫిక్ ఫీచర్ ఏంటిదంటే ఇట్ ప్రొడ్యూసెస్ స్పెసిఫిక్ ఓడర్ దట్ ఈస్ స్వీట్ ఓడర్ ఆర్ గ్రేప్ లైక్ ఓడర్. ఓకే, ఓడర్ ఓడర్ ఆఫ్ సూడోమోనాస్ అంటే దాని శాంపుల్ ఏమైనా తీసినా అక్కడ వచ్చేది ఏంటిది? ఫ్రూటీ ఓడర్. ఫ్రూటీ ఓడర్ ఎందుకంటే అసిడిక్ ఎన్వైరన్మెంట్ కదా. స్వీట్ ఓడర్, ఫ్రూటీ ఓడర్. స్వీటీ ఓడర్ ఆర్ ఫ్రూటీ ఓడర్ ఆర్ అసిడిక్ ఓడర్. Next, osteomyelitis is associated with osteomyelitis in IV drug abusers. It is associated with DM. Next, M వచ్చేసరికి mucoid polysaccharide. Mucoid polysaccharide capsule. It will be having mucoid polysaccharide capsule that is a biofilm. Biofilm or slime. Next, otitis externa. ఈ otitis externa కి ఇంకో నేమ్ ఏంటిదంటే దిస్ ఈస్ స్విమ్మర్స్ ఇయర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. otitis externa స్విమ్మర్స్ ఇయర్. అండ్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అసోసియేటెడ్ విత్ ఐవి డ్రగ్ అబ్యూజర్స్, ఆస్టోమైలైటిస్ కూడా అదే. అండ్ ఎట్ లాస్ట్ దట్ ఈస్ స్కిన్. స్కిన్కి మనకి 2 లీజన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఎక్తిమా గ్యాంగ్రెనోసమ్, ర్యాపిడ్లీ నెక్రోటైజింగ్ క్యూటేనియస్ లీజన్స్. అండ్ ఈ స్కిన్ది కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ హాట్ టబ్ ఫాలిక్యులైటిస్. హాట్ టబ్ ఫాలిక్యులైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హాట్ టబ్ ఫాలిక్యులైటిస్. హాట్ టబ్కి సంబంధించి 2 ఉంటాయి నార్మల్గా. హాట్ టబ్ ఫాలిక్యులైటిస్ అండ్ హాట్ వాటర్ బాత్. హాట్ వాటర్ బాత్ అనేది లీజియోనెల్లా ఆర్ ఎయిర్ కండిషనర్కి సంబంధించి లీజియోనెల్లా ఉంటుంది. లీజియోనెల్లా. హాట్ టబ్ ఫాలిక్యులైటిస్. హాట్ టబ్ ఫాలిక్యులైటిస్ వచ్చేసరికి ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ సూడోమోనాస్. అండ్ బర్న్స్ పేషెంట్. బర్న్స్ పేషెంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే మోస్ట్ కామన్లీ ద ఇన్ఫెక్షన్ ఈస్ సూడోమోనాస్. సో దిస్ ఈస్ అబౌట్ సూడోమోనాస్ అసోసియేషన్స్. ఏంటంటే నిమోనియా, సెప్సిస్, యూటీఐ, డయాబెటిస్ మెలిటస్, ఆస్టియోమైలిటిస్, ఓటిటిస్ ఎక్స్టర్నా, నోసోకోమైల్ ఇన్ఫెక్షన్, ఐవి డ్రగ్ అబ్యూజర్స్, స్కిన్ దగ్గరకు వచ్చేసరికి ఎక్తిమా గ్యాంగ్రెనోజమ్ అండ్ హాట్ ఆఫ్ ఫాలిక్యులైటిస్ అండ్ బర్న్స్ పేషెంట్ ఇన్ఫెక్షన్. ఫ్రూటీ ఓడర్ ఉంటుంది. డయాబెటిస్ మెలిటస్ ఒకటి. అండ్ మ్యూకార్డ్ పాలిసాకరైడ్ క్యాప్సూల్ ఉంటుంది. ఓటిటిస్ ఎక్స్టర్నా దట్ ఈస్ స్విమ్మర్స్ ఇయర్స్. ఓకే, ఇవి మోస్ట్ కామన్లీ ఆస్తులు. హార్ట్ ఆఫ్ ఫాలిక్యులైటిస్ అండ్ బర్న్స్ పేషెంట్లో మోస్ట్ కామన్లీ కాజింగ్ ఆర్గానిజం అనేది ఇది. Now coming to treatment options for Pseudomonas. Pseudomonas మనం ఫస్ట్ నార్మల్లీ పెన్సిలిన్స్ అంటే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ తోటి స్టార్ట్ పెడతాం. బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ నార్మల్ ఏమేమి ఉన్నాయి? 4 ఉంటాయి మనకి. సిఏఎంపి. సి దాంట్లో సెఫాలోస్పోరిన్స్ అండ్ కార్బాపెనిన్స్. ఏ ఫర్ అజిట్రోనమ్. దట్స్ మోనోబాక్టమ్స్ దాంట్లో ఎగ్జాంపుల్ అజిట్రోనమ్. A for anti-pseudomonal penicillins and P for penicillins. ఓకే, దీంట్లో సెఫాలోస్పోరిన్స్లో ఫస్ట్ సెఫాలోస్పోరిన్స్లో 3rd and 4th జనరేషన్ సెఫాలోస్పోరిన్స్. ఓకే, 3rd జనరేషన్ సెఫాలోస్పోరిన్లో మోస్ట్ కామన్లీ సెప్టాజిడైమ్. 4th జనరేషన్ సెఫాలోస్పోరిన్లో వచ్చేసరికి సెఫిపైమ్. ఓకే, సెఫిపైమ్, సెప్టాజిడైమ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బాపెనిన్స్లో ఇమిపెనిమ్ అండ్ మీరోపెనిమ్. This can be used. And anti-pseudomonal penicillinsలో we will use anti-pseudomonal penicillin plus along with tazobactam. Tazobactam అనేది beta lactamase inhibitor. It is a beta lactamase inhibitor. Anti-pseudomonal penicillin along with tazobactam. ఇది చేస్తే it is same as penicillin. అది anti-pseudomonal penicillin same as penicillin. Along with tazobactam యాడ్ చేస్తే increase spectrum and penicillin is sensitive. Okay, this is penicillin is sensitive. Penicillin is sensitive కాబట్టి it is used along with the tazobactam. Next, M for monobactams. Monobactams దాంట్లో ఏంటిది? azithromycin. Azithromycin is an example for monobactams. Now coming for penicillins. Penicillins దాంట్లో మనం యాంటీసూడోమోనల్ ఇవే వాడుతున్నాం కాబట్టి ఈ పెన్సిలిన్స్ ఏమీ అవసరం లేదు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్. CAM. నెక్స్ట్ అదర్ డ్రగ్స్ వచ్చేసరికి ఫ్యామిలీ FAM.
అమైనోగ్లైకోసైడ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఎందుకంటే నార్మల్గా అమైనోగ్లైకోసైడ్స్ అనేది అసిడిక్ ఎన్వైరన్మెంట్లో యాక్ట్ కావు. సో బట్ ది సూడోమోనాస్ ఈస్ మోర్ virulent in acidic environment. So aminoglycosides are not act in the acidic environment. So aminoglycosides are not useful. Aminoglycosides are not useful. ఎందుకంటే సూడోమోనాస్ ఈస్ షోయింగ్ ఇంక్రీస్ విరులెన్స్ ఇన్ అసిడిక్ ఎన్వైరన్మెంట్. అసిడిక్ ఎన్వైరన్మెంట్లో అమైనోగ్లైకోసైడ్స్ అనేది యాక్ట్ కావు. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అమైనోగ్లైకోసైడ్స్? జెంటామైసిన్, టోబ్రామైసిన్, నియోమైసిన్, అమికాసిన్, స్ట్రెప్టోమైసిన్. ఓకే, ఇవన్నీ ఏవి యాక్ట్ కావు సూడోమోనాస్ దాంట్లో. నౌ కమింగ్ టు ఎఫ్ కమ్ ఫర్ ఫ్లోరోక్వినోలోన్స్ దాంట్లో ఏముంటాయి? సిప్రోఫ్లాక్సాసిన్, లివోఫ్లాక్సాసిన్. ఓకే, దిస్ క్యాన్ యాక్ట్. నెక్స్ట్ ఎం ఫర్ ఫైనల్లీ దట్స్ ఇట్, సూడోమోనాస్. నౌ కమింగ్ టు బర్కోల్డేరియా కెపాషియా. బర్కోల్డేరియా వచ్చేసరికి ఇది కూడా గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లై, లాక్టోస్ నాట్ ఫర్మెంటింగ్ అండ్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్ పాజిటివ్ ఆర్గానిజం. నౌ కమింగ్ టు ఇది కూడా క్యాటలైజ్ పాజిటివ్. ఓకే, బర్కోల్డేరియా అండ్ సూడోమోనాస్ ఆర్ క్యాటలైజ్ పాజిటివ్. బార్డెటెల్లా పర్ట్యూసిస్ కూడా క్యాటలైజ్ పాజిటివ్. హెచ్ పైలోరీ ఈజ్ ఆల్సో క్యాటలైజ్ పాజిటివ్. అండ్ కమింగ్ టు ఈకోలై అండ్ సెరేషియా ఆల్సో క్యాటలైజ్ పాజిటివ్, ఇది గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజంలో. సో దిస్ ఇస్ అబౌట్ బర్కోల్డేరియా కెపాషియా. బర్కోల్డేరియా కెపాషియా క్లినికల్ ఫీచర్స్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఏముంటాయంటే రెండు ఉంటాయి. ఒకటి, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సిస్టిక్ ఫైబ్రోసిస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సూడోమోనాస్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సిస్టిక్ ఫైబ్రోసిస్. అండ్ ఒకవేళ బర్కోల్డేరియా కెపాషియా తోటి ఇన్ఫెక్షన్ అనేది అయింది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు it is a relative contraindication. For what? It is relative contraindication for lung transplant. Lung transplant అనేది బర్కోల్డేరియా కెపాషియా ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయొద్దు. ఎందుకంటే దేర్ ఈస్ నో యూస్ ఆర్ పూర్ అవుట్కమ్స్ ఆఫ్టర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ బర్కోల్డేరియా కెపాషియా. అప్పటికెళ్ళి సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సిస్టిక్ ఫైబ్రోసిస్ దాంతో అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏంటిదంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజంలో స్టాఫైలోకోకస్ ఆరియస్ అండ్ గ్రామ్ నెగిటివ్ వచ్చేసరికి we will find three things, that is non-typable H influenza and this Burkholderia capacia and Pseudomonas, Burkholderia capacia, non-typable H influenza and Staphylococcus aureus are related with the cystic fibrosis. So this is about these two oxidase positive gram negative organisms, that is Pseudomonas and Burkholderia capacia. Thank you for your patience.